ఇప్పుడు ఈరోజు ఈ ధర్నా చేయడం గల కారణం ఎందుకంటే గతంలో ప్రభుత్వం కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ అంటే ఆ అధికారం రాగానే మీ పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పడం జరిగింది. సో మళ్ళీ ధర్నా రోడ్ ఎక్కడం గల కారణం ఈరోజు చూడండి, ఏ చదువుకు ఆ జాబ్ ఇవ్వాలి. అంతేగాని ఈరోజు ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తులను కాదని ఈరోజు ఇంటర్మీడియట్ 10th చదివినటువంటి వ్యక్తులకు ఇవ్వడం దుర్మార్గము. మేము ఏమంటున్నామంటే, మీరు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే మీరు ఇంజనీరింగ్ పోస్టులు నియమించాలని మేము ఒక విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళకి ఇంజనీరింగ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు నియమించకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అనే కానీ రేవంత్ రెడ్డి అనే కానీ అదేవిధంగా రాష్ట్రం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ఇల్లు ముట్టడిస్తామేమో మేము ఒక విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే కలిసే ప్రయత్నం చేశారా మరి స్టూడెంట్స్? ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, మీకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళని పోయి కలిసే ప్రయత్నం చేశారా? అంటే మేము ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఎందుకు వీఆర్ఓలకు ఇస్తున్నారు అని చెప్పేసి అడిగే ప్రయత్నం. నేను ఏమంటున్నా అంటే, యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఏమన్నాడు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు వేయక గత ప్రభుత్వంలో తీసేసినటువంటి వీఆర్ఓలకు ఈరోజు వీఆర్ఓలను నింపుతున్నాడు. అంటే ఏ విధంగా నింపుతున్నాడు? సర్వేర్ ఉద్యోగాలు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్లను కాకుండా ఈరోజు ఈ వీఆర్ఓల ద్వారా నింపుతున్నాడు. ఏమంటున్నాం అంటే, వెంటనే ఈ యొక్క ప్రక్రియను విరమించుకోవాలి. సర్వేర్ పోస్టులను సర్వేర్గా సబ్జెక్ట్ ఇంజనీరింగ్ అయినటువంటి ఏమంటారు ఐటీఐ అయినా కానీ ఇంజనీరింగ్ అయినా సివిల్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళతో మాత్రమే ఈ డిప్యూటీ సర్వేర్ పోస్టులను నియమించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అధికారం రాగానే ఇందాక మీరు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంకోటి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంత చేసినా కూడా అన్ని అంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. అయినా కూడా మళ్ళీ ధర్నాలు చేయడానికి గల కారణం ఏంటో? నేనేమంటున్నా, ఆయన 50,000 ఉద్యోగాలు ఏడేసి చెప్పండి మీరు. ఆయన ఇచ్చినవి ఒక 8,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలో, ఈ 13 నెలల్లో ఆయన ఇచ్చినవి ఎన్ని అంటే ఓన్లీ 6,000 నుంచి 8,000 ఉద్యోగాలు ఇచ్చిండు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని ఈయన ఆర్డర్ కాపీ ఇచ్చి నేదేదో ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ఈ సిగ్గు షేటు. నీవు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు నియమించండి. పాపం చూడండి, ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వచ్చి, అరే నాయన మేము సివిల్ ఇంజనీర్ చదివినాము, మేము ఏమంటారు ఐటీఐ చదివినాము, మాకు అర్హతకు సంబంధించినటువంటి డిప్యూటీ సర్వే పోస్టులను మా సబ్జెక్టు మమ్మల్ని మాకు ఆ పరీక్ష నిర్వహించండి, మేము దానికి ఎలిజిబుల్. ఇప్పుడు ఒక కాళేశ్వరం ఘటనకైనా కానీ ఒక భూమి సర్వేకైనా కానీ సర్వేయర్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అలాంటిది ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th చదివినటువంటి వ్యక్తులకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒకసారి వాళ్ళకు ప్రామాణికలు తెలియనప్పుడు వాళ్ళు ఏ విధంగా దానికి న్యాయం చేయగలుగుతారు? కాబట్టి వెంటనే ఇటువంటి సమస్యను విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.